హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో కొత్త మెగా చీఫ్ కోసం టాస్క్లు జరుగుతున్నాయి. అయితే సీజన్ 8లో ఇదే చివరి మెగా చీఫ్ అవకాశం అన్నమాట. అయితే ఇందుకు సంబంధించిన టాస్కుల్లో కంటెస్టెంట్లు గట్టిగా ఆడారు. ముఖ్యంగా తమకు ఇష్టం లేని వాళ్ళని రేస్ నుంచి ఇట్టే తప్పించేశారు. కానీ కావలసిన వాళ్ళ కోసం మాత్రం గట్టిగా పోరాడి నిలబడ్డారు. ఇలా మొత్తానికి ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా 5గురు నిలిచారు. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్ సందర్భంగా మణికంఠ లోపలికి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నబీల్ని నామినేట్ చేసి గట్టిగానే క్లాస్ పీకాడు మణికంఠ. వెళ్తూ ఓ హగ్ ఇచ్చి చెవిలో కూడా స్లోగా ఓ మాట అన్నాడు. నువ్వే విన్నర్ అవ్వాలి, ఇండివిజువల్గా ఆడు, నో గ్రూప్ అంటూ మణికంఠ సలహా ఇచ్చాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న నబీల్ ఈరోజు ఒంటరిగా ఆడేశారు. మరి మెగా కంటెండర్షిప్ పోయింది. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చూద్దాం. చించి పారేశారుగా ఈ సీజన్కి చివరి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశాడు. హౌస్ మేట్స్లో అప్పుడప్పుడు ఒక్కొక్కరి పేరు మీద టీషర్ట్ లోపలికి వస్తుంది. దాన్ని ఎండ్ బజర్ మోగే వరకు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి. అనంతరం అక్కడ ఉన్న బొమ్మకి ధరింపచేయాలి. అలా చేసిన వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్లు అవుతారంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలా 5గురికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇక ముందుగా ప్రేరణ టీషర్ట్ రాగా పోటీ పడి మరీ యష్మి, పృథ్వీ చించి పారేశారు. అలానే గౌతమ్ది రాగానే నబీల్ ఆవేశంగా ఆ టీషర్ట్ను చించేశాడు. గౌతమ్ని పృథ్వీ, నిఖిల్ ఇద్దరు హోల్డ్ చేయడంతో నబీల్ గౌతమ్ టీషర్ట్ చించేయగలిగాడు. అయితే ఇలా వచ్చిన ప్రతి ఒక్కరి టీషర్ట్ను చించేందుకు నబీల్ ట్రై చేశాడు. ఒక్క పృథ్వీ, యష్మిలది మాత్రమే కాపాడాడు నబీల్. కాసేపటికి నబీల్ టీషర్ట్ రాగానే గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, రోహిణి అందరూ చించేందుకు ట్రై చేశారు. నబీల్ని గౌతమ్ గట్టిగా పట్టుకొని వదల్లేదు. దీంతో మిగిలిన పని రోహిణి, విష్ణుప్రియ కానిచ్చేశారు. ఇలా నబీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సింగిల్గా ఆడు అని మణికంఠ చెప్పిన తర్వాత నబీల్ చాలా ఇండివిజువల్గా ఉండటం స్టార్ట్ చేశాడు. గేమ్లో కూడా ఎవరిని సాయం అడగలేదు. దీంతో మొదటికే మోసం వచ్చి కంటెండర్ రేసు నుంచే నబీల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ వారం మెగా చీఫ్ కంటెండర్లుగా పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి అయ్యారు. వీరికి మరికొన్ని టాస్కులు పెట్టి కొత్త మెగా చీఫ్ ఎవరో తేల్చనున్నాడు బిగ్ బాస్. ఇందులో తేజ, రోహిణి, పృథ్వీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళంతా చీఫ్ అయ్యారు. మరి ఈ వారం చీఫ్ ఎవరు కానున్నారో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.